హలో మిత్రులారా, ఈ రోజు మనం వచ్చేసాం హైదరాబాద్ లో ఉన్న నెహ్రూ జులాజికల్ పార్క్. ఇది ఒక ఆఫ్ బీట్ ప్లేస్ అనుకోవచ్చు మీరు. ఫస్ట్ మనం అలా వెళ్తున్నప్పుడు పేలలు అమ్ముకునే బాబాయ్ కొనుక్కోవడానికి వచ్చాం అనుకున్నాడు. తెర చూస్తే రికార్డ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఒక వెరైటీ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇది మన ఎంట్రన్స్. లోపలికి వెళ్ళంగానే మనకు ఒక లోగో కనిపించింది. ఇక్కడ ఏవైతే మనకు ఉన్నటువంటి సింహం కావచ్చు, రైనో కావచ్చు, చీత ఏదో అనుకుంటా అది కూడా ఉంది, మొసలు కూడా ఉంది, రెప్టైల్ కూడా కనిపిస్తుంది ఇందులో. లోపలికి వెళ్ళి చూద్దాం ఎన్ని జంతువులు నిజంగా ఉన్నాయా లేవా అనేది. వెదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది ఈరోజు. లెట్స్ ఎక్స్ప్లోర్ నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్. మనం టికెట్ చూపించి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటాయి. దాని బగ్గి అని కూడా ఉంటాడు. మనం తిరగాల్సిన పని లేకుండా అదే తీసుకుపోతూ ఉంటుంది. సో చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే ఆఫీస్ పని చేసి మనకు నడక తక్కువైంది కదా, ఇప్పుడు అంత ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు. చూద్దాం. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మీకు ఇంకొక టాయ్ ట్రైన్ అనేది కూడా కనిపిస్తుంది. నన్ను అడిగితే టాయ్ ట్రైన్ అవాయిడ్ చేసి బ్యాటరీ వెహికల్ తీసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ప్రతి స్పాట్ దగ్గర టాయ్ ట్రైన్ అయితే అలా జస్ట్ చూసుకుంటూ వెళ్ళినట్టు ఉంటుంది అంతే. భుజించడానికి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. గట్టిగా తినండి, ఎందుకంటే ఎంత బ్యాటరీ వెహికల్ అని నడాల్సిన అవసరం ఉంది కదా. బ్యాటరీ వెహికల్ ఫస్ట్ ఆగే స్పాట్ వచ్చేసి వైట్ టైగర్. మీరు వైట్ టైగర్ ని స్పాట్ చేయొచ్చు. ఇది చాలా యాక్టివ్ గా అటు ఇటు మార్చ్ ఫస్ట్ చేసుకుంటే తెగ తిరుగుతా ఉంది. మంచి ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ మన స్టార్ట్ అయిందే ఒక పులి గర్జనతో స్టార్ట్ అయింది. ఈ వైట్ టైగర్ ని అడాప్ట్ చేసుకుంది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసన గారి ముద్దుల కూతురు అయినటువంటి క్లిన్ కారా సెకండ్ బర్త్డే అప్పుడు అడాప్ట్ చేసుకున్నారంట. నెక్స్ట్ మీరు ఒక లెపర్డ్ని స్పాట్ చేస్తారు. దాని పక్కనే రాయల్ బెంగాల్ టైగర్ని కూడా స్పాట్ చేస్తారు. ఈ రెండు జంతువులు కూడా చాలా వింతగా అనిపించినాయి. ఏదో మార్చ్ ఫస్ట్ చేసినట్టు ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతున్నాయి తప్ప జనాల దగ్గరికి అస్సలు రావట్లేదు. బట్ మీకు ఒక మంచి వ్యూ అయితే మాత్రం ఉంటుంది. అదైతే ఖచ్చితంగా గ్యారంటీ చేయొచ్చు. మీరు థర్డ్ స్లైడ్లో కానీ చూస్తే అక్కడ ఒక ఆడ సింహాలు కూడా ఇటు నుంచి అటు తిరుగుతున్నాయి. కామన్గా ఏంటంటే ఇటు నుంచి అటే తిరుగుతున్నాయి తప్ప మన దగ్గరికి రావట్లేదు. సెకండ్ స్టాప్ వచ్చేది ఒక సైడ్ పికాక్స్ ఉంటాయి, ఇంకో సైడ్ జింకలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏముంటది అనేది ఇప్పుడు నుంచి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఇది మన యొక్క తెల్ల నెమలి. ఇప్పుడు మనం చూడడానికి వచ్చింది జింకలు, పావురాలు, దాంతోపాటు ఈముకోళ్ళు కూడా. ఈ జింకల్లో కూడా చాలా రకాలు కనిపిస్తాయి. మచ్చున్న జింకలు ఉన్నాయి, మచ్చలేని జింకలు ఉన్నాయి, కొమ్ములు పెద్దవి ఉన్నాయి, కొమ్ములు చిన్నవి ఉన్నాయి, కొన్నిటికి కొమ్ములు కూడా లేవు. ఈ పిల్ల జింకలు అనుకుంటా. మధ్యలో ఈము కూడా అటు ఇటు తెగ తిరుగుతుంది జింకల మధ్యలో. అది మన గజరాజు, ఎలిఫెంట్. ఇప్పుడు ఆ గజరాజుని చూడడానికి వచ్చాం. లక్కీగా చివరికి ఉండకుండా మన దగ్గరలోనే ఉన్నాయి. మేబీ యూట్యూబ్లో పడాలని వీటికి కూడా మంచి ఎగ్జైట్మెంట్గా ఉంది. కరెక్ట్గా ఫీడింగ్ టైంకి వెళ్తలోకి దానికి షుగర్ కేను, గడ్డి అన్నీ ఇస్తుంటే మంచి చక్కగా భుజిస్తున్నాయి. ఇందాక మృగవాణి ఫుడ్ కోర్ట్లో మనం భుజించాం. ఇప్పుడు ఇది ఏనుగులు భుజించే టైం.
టాయ్ ట్రైన్ అవాయిడ్ చేయమని ఇందుకే, అది అలా కదిలిపోతూ ఉంటే తప్ప మనకి ఎక్కడా కూడా ఒక 2 నిమిషాలు కూడా ఆగవు. ఆ వెళ్ళే దారిలోనే మీకు మంచి లేక్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకు ఉండేదే జంగిల్ సఫారీ. ఇందులో మీకు నాన్ ఏసీ బస్సులు ఉంటాయి, ఏసీ బస్సులు ఉంటాయి. ఏసీ బస్సులో వెళ్తే వ్యూ కూడా బాగుంటుంది. ఏమన్నా రీడోలు రికార్డ్ చేసుకోవాలనుకున్నా సరే చాలా పిక్చర్ క్లియర్గా ఉంటుంది. అలా అది కూడా వ్యూ ఎంజాయ్ చేస్తూ అట్లా మన యొక్క జంగిల్ సఫారీ యొక్క జర్నీని మొదలు పెడదామా. మంచి యాక్టివ్గా జంగిల్ సఫారీ ఎంట్రన్స్ గేట్ కాన్సర్ గేట్ లాగా ఉంది. ఇది మనకి లయన్ టైగర్ సఫారీ అని చెప్పారు. లోపలికి వెళ్ళి చూద్దాం మనకి ఎలాంటి జంతువులు కనిపిస్తాయో. కాన్సర్ గేట్లు ఓపెన్ చేసిన వెంటనే చాలా తెగలు ఉంటాయని చెప్పారు. సింహం తెగ, పులి తెగ, బంటి తెగ, దీని దుంప తెగ, ఎన్ని తెగలయ్యా. జంగిల్ సఫారీలో ఫస్ట్ తెగ మనకు కనిపించింది జింకల తెగ. అన్ని జింకలు కూడా మచ్చున్న జింకల తెగ. గట్టిగా వీటికి కూడా మంచి లంచ్ టైం అయింది, గడ్డేసి బాగా మెత్తున్నారు. కాకపోతే వీటికి తెలియని ఒక అమాయకమైనటువంటిది ఏంటి అంటే ఇవన్నీ ఫీడింగ్ గురించి ఉంచిన జింకలు. లోపల సింహాలు పులులకి లైవ్ హంట్ చేసుకు తినేదానికి ఉంచారంటే ఇవి. జింకల్ తెగను చూసిన తర్వాత బండి ముందుకు కదిలింది. మధ్యలో చాలా పత్తర్లు కనిపించినాయి. పత్తరగా గోస్ట్ చేసుకునే దానికి ఉపయోగపడేదానికి తప్ప నాకైతే పెద్ద ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మనం వచ్చిన జోను పులి జోన్ అంట. చూద్దాం పులి ఎప్పుడు కనిపిద్ది అనేది. పులి వచ్చింది, జింక సచ్చింది. తెల్ల పులి లైట్గా గర్జిస్తుంది. మనం బస్సు లోపల ఉంటలో మనకేం వినిపించట్లేదు, ఖచ్చితంగా వీళ్ళకి వినబడాలని చెప్పి మన దగ్గరలోకి వస్తుంది. మీరు చూడొచ్చు వైట్ టైగర్ మన క్లోజప్లో వస్తూ ఉంటే ఎలా ఉంటుంది, దాని యొక్క రాయల్ నడక చూడండి. బస్ డ్రైవర్ కూడా మంచి యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తున్నాడు. మన కెమెరా ఆయన కూడా మీకు జూమ్ చేయాలని చాలా తాపత్రయం పడి ఫోన్లో జూమ్ చేస్తా ఇంకో దగ్గర నుంచి క్యాప్చర్ చేస్తా చూపిస్తున్నాడు. ఇందాక చూసిన జింకల తెగ సింహాల హంటింగ్ కంట, ఇప్పుడు చూసిన ఈ జింకల తెగ పులిలి హంటింగ్ కంట. ఎక్కడన్నా సరే హంటింగ్కి బలైపోయేది కామన్గా నాకు ఈ మచ్చున్న జింకలే కనపడుతున్నాయి. చాలా బాధగా ఉంది. పులులు సింహం రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు మన బంటి, ఎలుగు బంటి బల్లూకాని చూడడానికి వచ్చాం. మా ముందే స్కూల్ బస్ కూడా ఉంది, పిల్లల్ని కూడా వేసుకొచ్చారు. వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. ఈ బంటి బాబుకి స్పా ఎక్కడ చేస్తున్నారు, మొత్తం దాని చుట్టూ గట్ట మంచి ఆర్గనైజ్డ్గా భలేగా ఉంది. దాని పాదాలు చూసినా సరే మంచి బుద్ధిగా ఉన్నాయి.
చాలా జింకలు కనిపించినాయి. ఇటు జింకలు లేవే, గాడిదల్లాగా ఉన్నాయి. ఓ గాడిదలు కాదా, సారీ జింకలేనట్టు. దీని పేరు నీల్ కైస్ అంట. నైస్ నేమ్. సఫారీ అయిపోయింది అనుకునే టైంకి మనకు బాహుబలి దొన్నపోతలు కనిపించినాయి. అదేనండి అడవి దొన్నలు, ఇంగ్లీష్లో అమెరికన్ బైసన్ అంటారంట. అవి కూడా కనిపించినాయి. ఇదైతే మామూలు దొన్నపోతుల గేదెలలో చాలా వెరైటీగా ఉన్నాయి. కాళ్ళకి కలరు, పైన నెత్తికి కలరు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మన ఊర్లో గేదెలు బాగా నల్లగా ఉంటాయి, ఇక్కడ మంచి బ్రౌనిష్ కలర్లో ఉన్నాయి. చిన్న లేత దొడ కూడా పరిగెడుతుంది దీంతో పాటు, అదే లేత దొండిపోతూ. ఆస్ట్రిచ్, నిప్పు కోడి భలే తిరుగుతుంది. అలా జనాలు చూడగానే స్లోగా వాక్ మొదలెట్టింది, పరిగెడుతుంది, అటు వెళ్తుంది, మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఇది కూడా చాలా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే భయ్య దీని ఒక్కొక్క గుడ్డు 6,000 అంట. మావాడు చూడండి వ్యాపారం పెట్టేద్దాం అంటున్నాడు. 6,000 కక్కుర్తిపడి వ్యాపారం పెడితే గుడ్డు పెట్టే కోడికి తెలుసురా బాధ ఏంటో. ఈ రైనోసరస్ రెండు కూడా లోపల ఉంటాయి. అక్కడే రైనో ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది, దాని పక్కన ఇది కూడా ఉంటాయి. ఈ ఖడ్గ మృగాలు ఆ గోడ వెనకాలకి వెళ్తుంది, ఇంకోటి ఆ షెడ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. చూడడానికి ఈ రెండు చాలా ఏమన్నా చూడముచ్చటగా ఉన్నాయి. ఇదైతే పోజు కూడా భలే వేస్తుంది. తర్వాత బాతుల దగ్గరికి వచ్చాం. తర్వాత మొసళ్ళు ఉంటాయి, హిందీలో మగర్మచ్ అంటారు దీన్ని. నోరు అలా తెరిచిపెట్టింది. అప్పుడు మాకు అర్థమైంది ఇవన్నీ బతుకున్న మొసళ్ళు అని. ఫస్ట్ అసలు మూమెంటే లేదు, మొత్తం అన్ని మొసళ్ళు చచ్చిపోయింది అనుకున్నాం. కానీ కాదు, అలా పడుకున్నాయి అంతే. అయ్యా ఇచ్చిందయ్యా, నోరు కదిపిందయ్యా. యాలిగేటర్స్, ఇది మొసళ్ళ పక్కనే ఉన్నాయి. ఇది మాత్రం పూల్ నుంచి పైకి అలా స్లోగా వెళ్తుంది. చూడడానికి చాలా బాగుంది. ఒక మెట్టు ఎక్కుతుంది. అలాగే జిరాఫ్, టాలెస్ట్ యానిమల్ ఏదో అంటారు, అది కూడా ఉంది. దీని తర్వాత మనం పాముల సెక్షన్కి వద్దాం. పైథాన్ బాగా తినేసి పడుకుంది, అస్సలు చిన్న మూమెంట్ కూడా లేదు. రాక్షస్ బల్లాగా ఉంది. ఇది మాత్రం భలే కదులుతుంది, కానీ ఇది కూడా తినేదానికి వెళ్తుంది. తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న పాము చాలా బాగుంది. అలాగే రంగులు మార్చే కెమిలియాన్, ఓసరి వల్ల అంట, అది కూడా ఉంది. దీని తర్వాత మనం వచ్చిన స్పాట్ వచ్చేసరికి ఆ పేరు నాకు తిరగట్లేదు నోరు, నాక్టూర్నల్ యానిమల్ హౌస్. లోపల చాలా చీకటిగా ఉంటుంది, గబ్బిలో వస్తున్నది అని. కానీ ఒకసారి సరదాగా అలా వెళ్ళి చిన్న వ్యూ వేసి వచ్చేయచ్చు. జంతువుల పేర్లు బయట బాగానే పెట్టారు, కానీ లోపల కనపడితే లేదో చాలా డౌట్గా ఉంది. చూద్దాం కనపడితే లేదు, ఎందుకంటే మొత్తం బ్లూ స్క్రీన్ తప్ప ఏం కనపడట్లేదు. అందరూ ఫ్లాష్ లైట్లు వేయడం మొదలెట్టారు.
మనం అలా చూస్తూ ఉంటే మనకు ఒక ఔల్, ఒక రకమైన పిల్లి, ఇంకొకటి హనీ బ్యాడ్జర్ కనిపించింది. ఈ హనీ బ్యాడ్జర్ గురించి చెప్పాలంటే ఇది సింహానికి, పులులకు కూడా భయపడదు. చూడడానికి చిన్నగా ఉన్న దీని కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. దీని రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బాద్షా సినిమాలో ఉన్న పద్మనాభ సింహ జయసింహ ఎపిసోడ్ చూసారంటే సేమ్ దాని రిఫ్లెక్షన్ ఈ హనీ బ్యాడ్జర్. బ్రహ్మానందం గారి ప్లేస్లో మన హనీ బ్యాడ్జర్ ఉంటుంది. అలా లోపలికి వెళ్ళాం, మిగతా ఉన్న జంతువులు కనిపిస్తాయని ఇంకో షీట్ ఓపెన్ చేయగానే అక్కడ కూడా అద్దం ఉందనుకున్నాం, కాకపోతే అక్కడ అద్దం లేదంట. ఆ గబ్బిలాన్ని అలాగే వదిలేశారు. మనం తేట పనులు చాలా చేస్తాం కదా, వెనక నుంచి వెళ్ళి ఇలా అన్నాను, అందరూ భయపడి పరిగెట్టారో చిన్న షౌట్ వేసుకొని. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, సాధారణమైన విషయాలు. అక్కడ ఏదో ఉందనుకుంటున్నారు కదా, అక్కడ ఏమీ లేదు, జస్ట్ ఏదో రూమ్ అలా కట్టించారు అంతే. ఎండింగ్లోకి వచ్చేసాం ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ కూడా చూస్తే చిన్న సన్లైట్ తగలగానే ఊపిరి బయటకు వచ్చింది. అమ్మయ్య, గుహ నుంచి బయటపడ్డాం అని. గబ్బిలాల గుహలాగా ఉంది. మళ్ళీ తాడులు చూడండి, బోగన్ విల్లా అనే చెట్టు కనిపించింది. దీని తర్వాత చేపలు చూడడానికి వెళ్ళాం. మొత్తం అన్ని అక్వేరియంలో ఉన్నాయి. నోరు తెరిచి ఫుడ్ తింటూ అటు ఇటు ఇటు అటు బాంచి ఈతో అటు బాగుంది. దీనికి ఏదో పైన బొట్ట ఉంది తల మీద. ఈ చేప కూడా చాలా వింతగా ఉంది. చూసేదానికి అయితే చాలా బాగుంది. రికార్డ్ చేసేది మనమే కదా అని చెప్పి మంచిగా పోజ్ ఇస్తుంది. వెరీ నైస్. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో జీనీలా ఉంది ఇది. మనం ఎవడన్నా మన ఎత్తి మీద కొడితే బొప్పు అవుతుంది కదా, అలా వచ్చింది దీనికి. అంత పెద్ద బొప్పు ఉంది, కానీ చూడడానికి చాలా బాగుంది. ఇంకా లాగిచ్చేటి సమయం వచ్చింది. అన్ని జంతువులు, ఈదేవి, పాకేవి, గర్జించేవి, దొల్లేవి, అన్ని యానిమల్స్ని కవర్ చేసాం. ఖచ్చితంగా మీకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఈసారి వీకెండ్లో పబ్బులకో క్లబ్బులకో వెళ్ళే బదులు సరదాగా నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చి మీ యొక్క క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది. చిన్న రికార్డ్ చేసుకుని వాళ్ళకి ఆ వీడియో పంపించండి. అండ్ లాస్ట్లో ఇక్కడ ట్యాగ్ చేయండి మీ ఫ్రెండ్స్ని, ఎవరైతే కోతేశాలు వేస్తారో వాళ్ళందరినీ. సో దిస్ ఈస్ 25 నాట్ అవుట్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిగతా వీడియోలు కావాలంటే ప్రొఫైల్లోకి వెళ్ళి ఒకసారి అన్నిటిని ఒక చిన్న లుక్ వేయండి. చాలా ఫన్ ఉంటుంది మన ఛానల్లో. హ్యాపీగా ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.